ఇంగ్లాండ్‌తో 4వ టెస్ట్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన టీమిండియా ఆ జోరును కొనసాగించలేకపోయింది. తొలి రోజు పర్వాలేదనిపించిన భారత్ రెండో రోజు పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైంది. తొలి రోజు ఆటకు 94 పరుగులు మాత్రమే జోడించింది. అనంతరం అయితే బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా దారుణంగా విఫలమైంది. తొలి రోజు ఆటకు 94 పరుగులు మాత్రమే రెండో రోజు జోడించింది. అనంతరం బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన తప్పిదం కారణంగా టీమిండియా 4వ టెస్ట్ మ్యాచ్ తలరాత తారుమారైంది. అయితే ఈ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ భారత బౌలర్లను చెడుగుడాడుకున్నారు. బజ్ బాల్ బ్యాటింగ్‌తో పరుగుల మోత మోగించేశారు. తొలి ఓవర్‌ను జస్ప్రీత్ బుమ్రాతో వేయించిన శుభ్మన్ గిల్ రెండో ఓవర్‌ను అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ఇచ్చాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాడన్న భయంతో పాటుగా కొద్దిగా ఒత్తిడికి లోనైన అన్షుల్ బౌలింగ్‌లో లైన్ మిస్ అయ్యాడు. దాంతో బెన్ డకెట్ 3 బౌండరీలు బాది మంచి టచ్‌లోకి వచ్చేశాడు. ఈ 3 బౌండరీలు ఇంగ్లాండ్ ఓపెనర్ల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. లార్డ్స్ టెస్ట్‌లో కొత్త బంతితో మెరుగైన ప్రదర్శన చేసిన సిరాజ్‌తో కాకుండా అన్షుల్ కంబోజ్‌కు బంతినిచ్చి ఘోర తప్పిదం చేశాడు. కామెంటేటర్లు సైతం శుభ్మన్ గిల్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఫస్ట్ స్పెల్‌ను ప్రైమ్ బౌలర్లతో వేయించాలని, ఈ విషయంలో గిల్ తప్పు చేశాడని అందరూ అంటున్నారు. ఇక క్రీజ్‌లో సెట్ అయిన బెన్ డకెట్, జాక్ క్రాలీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. బూమ్రాపై కూడా ఎదురు దాడికి దిగారు. ఆ తర్వాత సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దించినా కూడా ఫలితం లేకపోయింది. జడేజా వచ్చి ఈ జోడీని విడదీశాడు కానీ స్పిన్ ప్రభావం చూపుతున్నప్పుడు శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్‌కు ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా ఇయ్యలేదు. గిల్ కెప్టెన్సీ తప్పిదాలలో బౌలర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. అయితే నిజానికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 46 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ 94 పరుగులు చేయగా జాక్ క్రాలీ 84 పరుగులు చేశాడు. త్రుటిలో ఇద్దరు శతకాలు చేజార్చుకున్నప్పటికీ కూడా క్రీజ్లో ఓలీ పాప్‌తో పాటు జో రూట్ కూడా ఉన్నాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా చెరొక వికెట్ తీశారు. అంతకుముందు 264 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 114.1 ఓవర్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ 54 పరుగులు, యశస్వి జైస్వాల్ 58 పరుగులు, సాయి సుదర్శన్ 61 పరుగులు వీళ్ళ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీగా జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరొక వికెట్ తీశారు. ఇక ఇంగ్లాండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాచ్‌లో గనుక మనం చూసినట్టయితే భారత జట్టు చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఏంటి అంటే అన్షుల్ కంబోజ్ బదులు ఆల్రెడీ సిరాజ్ అలాగే మన బూమ్రా, ఇంకా శార్దూల్ ఠాకూర్ వీళ్ళ ముగ్గురు పేసర్స్ ఉన్నారు కదా! కనీసం ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌ని రంగంలోకి దించితే బావుండేది. అయితే ఇక్కడ ఆఫ్‌కోర్స్ ఈ పిచ్ అనేది పేసర్‌లకు బాగా ఉపయోగపడుతుంది. మరి రవీంద్ర జడేజా స్పిన్నరే కదా! మరి తనెందుకు వికెట్ తీయగలిగాడు? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే స్పిన్‌కి అనుకూలిస్తుందా? పేస్‌కి అనుకూలిస్తుందా అనేది కాదు. ఇక్కడ కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతమైన బౌలర్. అంతేకాకుండా తనకి ఇంగ్లాండ్ జట్టు మీద మంచి పట్టుంది. గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం గానీ, లేకపోతే టీ20 ఇట్లాగా గమనించినట్టయితే అన్షుల్ కంబోజ్ కన్నా కూడా ఎక్కువగా కుల్దీప్‌కే ఎక్కువగా అవకాశం ఇచ్చుండుంటే బావుండేది. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో కుల్దీప్‌కి ఒక్కటంటే ఒక్క రోజు కూడా అంటే ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో అవకాశం రాలేదు. ఇంగ్లాండ్ గడ్డపై కుల్దీప్ యాదవ్‌కు మెరుగైన రికార్డ్ ఉంది. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ ఇంగ్లాండ్ గడ్డపై మంచి ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా 4 మ్యాచుల్లో కుల్దీప్‌కు అవకాశం దక్కలేదు. బ్యాటింగ్ డెప్త్ కోసం ఇద్దరు స్పిన్నర్ ఆల్రౌండర్‌ను జడేజా అలాగే సుందర్‌ని తీసుకోవడం జరిగింది. అయితే సుందర్ బదులు అట్‌లీస్ట్ ఈ మ్యాచ్‌లో అయినా కుల్దీప్‌కి అవకాశం ఇచ్చుండుంటే సూపర్బ్‌గా ఉండేది. గంభీర్ ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన 4 టెస్ట్‌లో అయినా కుల్దీప్‌కు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ గంభీర్ మరోసారి బ్యాటింగ్ డెప్త్ కోసం సుందర్‌కి అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ బావుంది. కానీ బ్యాటింగ్‌లో గనుక చూసుకున్నట్టయితే ఓపెనర్ యశస్వి, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ బానే ఆడుతున్నారు.
అలాగే షార్దూల్ ఠాకూర్‌ని తీసుకున్నారు. ఇక అన్షుల్ కంబోజ్‌ని బదులు కనీసం కుల్దీప్‌ని కనుక తీసుకొనుండుంటే బ్యాటింగ్‌లో అంతమంది ఆటగాళ్ళున్నారు. బౌలింగ్‌లో కొంత సపోర్ట్ ఉండాలి కదా! సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ వీళ్ళిద్దరూ బానే ఆడతారు. జడేజాని ఒక ఆల్ రౌండ్ స్పిన్నర్‌గా తీసుకున్నప్పుడు ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని తీసుకొనుండుంటే బహుశా ఆట మలుపు తిరిగుండేది. నాలుగో టెస్ట్‌లో కుల్దీప్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై కపిల్ పాండే కూడా స్పందించాడు. వి క గంభీర్‌పై విమర్శలు గుప్పించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కుల్దీప్ నైపుణ్యాన్ని ఉపయోగించుకోకుండా టీమిండియా చాలా సార్లు ఇప్పటికే మూల్యం చెల్లించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశాడు. సరైన సమయంలో అతనికి అవకాశం ఇవ్వడం లేదు. ఇది జట్టుకు తీరని లోటు చేస్తుంది. కుల్దీప్ యాదవ్ 2017లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పటికీ 13 మ్యాచ్‌లు మాత్రమే ఆడించిన సందర్భాలున్నాయి. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ వైఫల్యానికి ప్రధాన కారణం బ్యాటింగే. బౌలర్లు బెరుగ్గానే రాణించారు. కానీ అన్షుల్ కంబోజ్, అలాగే శార్దూల్ ఠాకూర్, అలాగే మన సిరాజ్, బుమ్రా వీళ్ళందరూ పేస్ బౌలర్సే కదా! దానికన్నా చక్కగా స్పిన్ బౌలర్‌ని ఒకడిని తీసుకోవచ్చు కదా! స్పిన్‌కి అనుకూలించే అంటే కుల్దీప్ యాదవ్ మణికట్టు స్పిన్నర్ పైగా. అయితే తను చాలా టీమిండియాకు కీలకమై ఉండేవాడు. కుల్దీప్ యాదవ్ మనోధైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ అవకాశం కోసం నిరీక్షించి తను నిరాశకు గురయ్యాడు. అతను కూడా మనిషే కదా! కుల్దీప్ కెరియర్ ముగిసేలాగా గంభీర్ కుట్ర చేస్తున్నాడు అంటూ కొంతమంది క్రికెట్ పెద్దలు ఆరోపిస్తున్నారు. అయితే అట్లీస్ట్ తను 4వ టెస్ట్ మ్యాచ్‌కి ఒక ప్రయోగమైనా చేసి ఉండొచ్చు కదా! ఇప్పటివరకు చాలా ప్రయోగాలు చేసిన గంభీర్ ఈ ప్రయోగం ఎందుకు చేయలేకపోతున్నారు అంటూ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ గ శుభ్మన్ గిల్ కన్నా కూడా గౌతమ్ గంభీర్ తప్పిదం ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ జస్ట్ కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలడు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం ఊహించని విధంగా చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటి రోజు ఆట విషయంలో కొద్దిగా బ్యాటర్స్ ఎలాగోలాగా కొంతవరకు లాగారు. బానే ఉంది. కానీ ఇక్కడ బౌలర్స్ పూర్తిగా చేతులెత్తేశారు. ఇక్కడ పేస్ బౌలింగ్ అనేది అక్కడ ఆటగాళ్ళకి అలవాటైపోయింది. కనీసం స్పిన్ బౌలర్‌ని రంగంలోకి దింపితే బా అట్‌లీస్ట్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ బజ్‌బాల్ లాగా ఇరగదీసేసేవాళ్ళు గాదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసేవాళ్ళు. స్కోర్‌కి కొంచెం ఇది ఉండేది. ఇప్పుడు మీరు గమనించండి. చాలా అద్భుతంగా ఆడేశారు వాళ్ళు. జస్ట్ ఒక 130 పరుగులు వెనకబడ్డారు అంతే. ఈరోజు రెండో రోజు ఆట గూడా గనక వాళ్ళు ఇరగదీశారనుకోండి, ఖచ్చితంగా ఇక భారీ స్కోర్ ఎళ్ళిపోద్దక్కడికి. అప్పుడు రెండో ఇన్నింగ్స్ ఆడడంతో పాటుగా ఈ యొక్క గ్యాప్‌ని కూడా భారత జట్టు పూడ్చాలి. సో, అక్కడ ఓపెనర్‌లే చిన్న అడ్వాంటేజ్‌ని తీసుకున్నారు అంటే, ఇక రెండో రోజు ఆట ఏ రేంజ్‌లోకెళ్తుందో మనకి తెలీదు. అందుకనే భారత జట్టు స్పిన్ ఆల్‌రౌండర్‌ని దింపకపోవటం చాలా పెద్ద తప్పు. ఆల్రెడీ సుందర్ బౌలింగ్‌లో పెద్దేం రాణించడం లేదు. బ్యాటింగ్‌లోనే కదా రాణించేది. అలాంటప్పుడు సుందర్ బదులు కనీసం తను స్పెషలిస్ట్ బౌలర్‌ని తీసుకొనుండుంటే బావుండేది. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగారు. అట్‌లీస్ట్ పోనీ సుందర్‌ని ఉంచేసి అంశుల్ కంబోజ్ బదులు స్పిన్నర్‌ని తీసుకోవచ్చు కదా! మరి దీని గురించి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో మాకు కూడా చెప్పండి.